దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 84వ దావీదు కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఆశపడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి ఆశ కోరికలు ఉంటాయి. అవి తీర్చుకోవటానికి మానవుడు తనకిష్టమైన స్థలాలు, ప్రాంతాలు, అలవాట్లు చేసుకుంటూ ఉంటాడు. కానీ వాటి వల్ల నష్టపోయిన తర్వాత ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయపరంగా అతడు కూరుకుపోయిన తర్వాత అతనికి అర్థమవుతుంది, ఈ లోకములో ఆశలు అనేటివి ఏవి కూడా సంతృప్తిని కలగచేసేవి కావని. అవి కేవలము నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంతో కూడుకున్నవని, అవేవి కూడా మనిషిని తృప్తిపరచలేవని మానవుడు నష్టపోయిన తర్వాత వాటిని తెలుసుకుంటాడు. చాలాసార్లు మనం పిల్లలకైతేనేమి, పెద్దలకైతేనేమి కొన్ని ఆత్మీయ బుద్ధి మాటలు చెప్పినప్పుడు వారు మనల్ని అపహాస్యం చేస్తూ ఉంటారు. లోకములో ఉన్న వాటి విషయంలో, మనిషిని సంతోషపెట్టే విషయంలో మనం తొందరపడొద్దని, వాటి వల్ల మనం నష్టపోతామని మనం చెప్పినప్పుడు వాళ్ళు మనల్ని పరిహాసం చేస్తూ ఉంటారు. బైబిల్ సెలవిస్తున్న మాట, దేవుని సన్నిధిలో తన ఆవరణమును చూడవలనని భక్తుడిక్కడ ఆశపడుతున్నాడు. ఎంత గొప్ప ఆశ చూడండి. ఒక వ్యక్తి మార్పు చెందే స్థలం, ఒక వ్యక్తి దీవించబడే స్థలం, ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధిపరచబడే స్థలం. మరో మాటలో చెప్పాలంటే దేవుణ్ణి కనుగొని దేవునితో సహవాసం చేసే స్థలం. మనకు ముందుగా వెళ్తూ మెట్టగా ఉన్న స్థలాలన్నీ సారాలం చేసే దేవునితో నిత్యము కలిసి ఉండే స్థలాన్ని మనం ఎంతగా కనపరచాలి. దావీదు అంటాడు, ఆ ఆవరణం చూడాలని నా మనసంతా కుతూహలంగా ఉంది అంటాడు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు అతడు తన అన్న ఆశీర్వాదాలన్నీ తాను పొందుకుని ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక అరణ్య మార్గంలో పడుకుంటాడు. ఆ రాత్రి వేళ దేవుడు ఒక దర్శనమిస్తాడు. ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన, దానిపైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు ఆ దర్శనం చూసి వెంటనే దిగ్గున లేచి మిక్కిలి భయపడి, ఇక్కడ దేవుడున్నాడు, ఇది దేవుని సన్నిధి, మరొకటి కాదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంత గొప్ప స్థలం. మనుషుడు ప్రయాణమైనప్పుడు, మనుషుడు ఎటు వెళ్ళినా, మనం ఏ పని చేసినా ముందు మందిరాన్ని గురించిన ఒక దర్శనం మనకు ఉండాలని, మనల్ని తృప్తిపరిచేది, మనతో సహవాసం దేవుడు మనతో నిత్యం ఉంటాడని మనం గ్రహించగలగాలి. అందుకే యాకోబు అంత గొప్పవాడిగా ఎదిగి దేవుని వాగ్దానాన్ని పొందుకోగలిగాడు. కనుక ప్రియమైన వారలారా, ప్రతి ఉదయం మనం ఆ దేవుని సన్నిధిని కూర్చున్న దాహము, ఆసక్తి, తపన మనలో ఉండగలిగితే నిశ్చయంగా పరసంబంధమైన దీవెనలు మనం ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు దేవుడు మన పట్ల కలిగిన ఆలోచనలన్నీ మనం తెలుసుకొని తృప్తిగా జీవించగలుగుతాం, ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాం. అలాంటి ఉన్నతమైన భాగ్యం మనందరం పొందుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.